జిఎస్టి మరొకసారి భారత జిఎస్టి 6.6% ఇంప్రూవ్మెంట్ నమోదు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్టి ఎదుగుదల 0% పరిమితమైనటువంటి అంశం. అంటే ఎదుగుదల లేదు. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో అంటే జూన్ ముగిసింది కదా, జూలైలోకి వచ్చాం కదా, జూన్కి 3651 కోట్లు లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఏడాది జూన్లో 3634 కోట్లు. అంటే 0.1% ఏమో ఎదుగుదల, 0% అనే చూపెడుతుంది సాధారణంగా ఎదుగుదల అన్నటువంటిది. అంటే కేవలం 3 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది లాస్ట్ ఇయర్. అది కూడా ఏంటి, దాదాపు 7,000 కోట్ల రూపాయల డబ్బులు తల్లికి వందనం కింద ఈ నెలలో వేస్తే, ఇదివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేతికందిన ప్రతి నెల ఖర్చు పెట్టేవాళ్ళు ప్రజలు. సరుకులే కొన్నారా, సామాన్లే కొన్నారా, బళ్ళే కొన్నారా, ఏసీలే కొన్నారా, బట్టలే కొన్నారా, తింటమే చేశారా, సర్క్యులేట్ అయింది మనీ. ఈ దఫా బాబు సర్కార్ మీద నమ్మకం లేనట్టుంది. ఎందుకంటే నెక్స్ట్ డబ్బులు ఇస్తారో లేదో తెలియదు. వచ్చిన ఈ డబ్బుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడైతే ఇది అయిపోతే అది వస్తుంది, అది అయిపోతే అది వస్తుంది. ఇది డ్వాక్రా రుణమాఫీ డబ్బులు పడతాయి, లేకపోతే చేయూత డబ్బులు పడతాయి, ఈబీసీ నేస్తం పడతాయి, కాపు నేస్తం పడతాయి, కార్లకు సంబంధించిన డబ్బులు పడతాయి, అమ్మఒడి పడుతుంది, ఇట్లా ఏదో ఒకటి డబ్బులు పడతాయి అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏడాది అంతా అసలు ఏమీ ఇవ్వలేదు. రెండో ఏడాదిలో ఈ తల్లికి వందనమే మొట్టమొదటిసారి క్యాష్గా ఇంత ఇచ్చింది. ఇంతకుముందే మాట్లాడుకున్నాం, చంద్రబాబు గారి జీవితంలో ఇంత ఇచ్చింది ఫస్ట్ టైం అన్నటువంటి. అయితే ఆ డబ్బులు వచ్చినా ఖర్చు పెట్టలేదు జనం, జాగ్రత్తగా దాచుకుంటున్నారు, అంత భయం ఉంది అనడానికి సాక్ష్యం ఇక్కడ జిఎస్టీలో తాజాగా నమోదవుతున్న లెక్కలు.